విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజ్ ప్రకటించడంపై కార్మికుల నిరసన అయితే కంటిన్యూ అవుతోంది. ప్యాకేజ్ వద్దు, సెయిల్లో విలీనమే ముద్దు అంటూ వాళ్ళు నిరసన గళ వినిపిస్తున్నారు. నాయుడు చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై కార్మికులు మండిపడుతున్నారు. వారు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకటించిన ప్యాకేజీకి అనేక ఆంక్షలు పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే 11,444 కోట్ల రూపాయలు కేటాయించిందో అందులో ముడిసరుకు కొనడానికి కానీ, లేదంటే కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కానీ ఎక్కడ కూడా ₹1 వాడడానికి వీల్లేదు. కేవలం బ్యాంకులకు అప్పులు కట్టడానికి మాత్రమే ఈ ప్యాకేజీని వాడుకోవాలంటూ కూడా షరతులు పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ 500 కోట్లు, కేంద్ర ఆర్థిక శాఖ 1040 కోట్లు ఇచ్చారు. ఆ ప్యాకేజీని కూడా సుమారు 1,600 కోట్ల రూపాయలను కూడా ఈ ప్యాకేజీలను కట్ చేసుకుని మిగతా 9,800 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు ఇవ్వనుంది. అయితే వీటిలో కూడా ఎక్కడా కూడా స్టీల్ ప్లాంట్ అవసరాలకు ఉపయోగించుకోకుండా స్టీల్ ప్లాంట్కు బ్యాంకులు ఏవైతే అప్పులు ఇచ్చాయో ఆ అప్పులను చెల్లించడానికి మాత్రమే ఈ ప్యాకేజీని వాడాలని షరతు పెట్టడం పట్ల కూడా కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముడిసరుకును కొంటేనే ఇచ్చిన ప్యాకేజీతోని స్టీల్ ప్లాంటు ముందుకు వెళ్తుంది, పురోగతిలో ప్రయాణిస్తుంది తప్ప ఇచ్చిన ఈ ప్యాకేజీని బ్యాంకులకు చెల్లించడానికైతే ప్లాంట్కు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదని చెప్పి కార్మికులు పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు కూటమి నాయకులు ఇచ్చిన ప్యాకేజీ పట్ల సంబరాలు చేసుకోవడాన్ని కూడా కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇచ్చిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్కు ఒరిగేదేమీ లేదు, బ్యాంకులకు అప్పులు తీర్చడమే తప్ప ప్లాంట్కి ఇచ్చిన ప్యాకేజీ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే మీరు సంబరాలు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఏం సాధించిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజ్ అనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని చెప్పి కార్మికులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు 0.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్లు ఇచ్చారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల రూపాయలు కేటాయించారు. సో మాకు మొత్తంగా ఒక 25,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించినట్లయితే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండేది. ఈ 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదని చెప్పి కార్మికులంతా అభిప్రాయపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ బతికి బట్టగట్టాలంటే స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, లేదంటే గనులు కేటాయించాలి సొంతంగా. అటువంటి అప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్కు ప్రయోజనం కలుగుతుంది తప్ప ఈ ప్యాకేజీ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదని చెప్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2021 సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని ఒక ప్రకటన చేసిందో ఆ ప్రకటన కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిద్దరి మీద కూడా ఉందని, వారిద్దరూ కూడా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టి ప్యాకేజీకి ఏ విధంగా ఒప్పుకున్నారని చెప్పి కార్మికులు నిలదీసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ నాయుడు.